అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. గుసుల్ చేసే పద్ధతి. 1. ముందుగా గుసుల్ చేస్తున్నానని సంకల్పం చేసుకొని ఆ తర్వాత బిస్మిల్లాహ్ అని మనసులో అనుకొని మొదలెట్టాలి. 2. లైంగిక అశుద్ధత, నిద్రలో వీర్యస్ఖలనం, ఋతుస్రావం, పురిటి స్రావాల తరువాత చేసే గుసుల్లోనైతే ఎడమచేత్తో మర్మాంగాలను కడుక్కోవాలి. తరువాత చేతిని మట్టిపై రుద్దిగాని లేదా సబ్బుతోగాని 3 సార్లు కడుక్కోవాలి. 3. వుజూ చేసుకోవాలి గాని కాళ్ళు మాత్రం కడుక్కోకుండా ఉండాలి. 4. తలమీద నుంచి 3 సార్లు నీళ్లు పోసి కడగాలి. మొదట కుడివైపు, ఆ తర్వాత ఎడమవైపు వెంట్రుకల పాదులదాకా నీళ్లు చేరేటట్లు తలను బాగా తోముకోవాలి. 5. ఆ తర్వాత మొత్తం శరీరం పై నీళ్లు పోసుకొని బాగా తోముకుంటూ స్నానం చేయాలి. 6. చివర్లో కాళ్ళు కడుక్కోవాలి. గుసుల్ చేసే పద్ధతిలో వుజూ కూడా చేరి ఉంది. కనుక గుసుల్ తర్వాత కూడా వుజూకు సంబంధించిన ఈ ప్రార్థనా వాక్యాలు పఠించాలి. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు వష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అల్లాహుమ్మ జల్ని మినత్తవ్వాబీన వజల్ని మినల్ ముతతహ్హిరీన్. గుసుల్లో గమనించదగిన విషయాలు. స్నానం చేసేటప్పుడు కలిమయే షహాదత్ పఠించాలని ఖురాన్ హదీసుల్లో ఎక్కడా లేదు. అదేవిధంగా గుసుల్ చేస్తున్నప్పుడు ఖురాన్ సూక్తులు పఠించటం, ప్రార్థనలు చేయటం కూడా నిరాధారమైన విషయాలే, వీటికి ప్రామాణిక హదీసుల్లో రుజువు లభించదు. పైగా స్నానాల గదులు, శ్మశానాల వంటి చోట్ల ఖురాన్ సూక్తుల్ని పఠించకూడదని కఠినంగా వారించటం జరిగింది. స్త్రీలకు ప్రత్యేక సౌకర్యం. లైంగిక అశుద్ధావస్థలో ఉన్న స్త్రీ గుసుల్ చేసేటప్పుడు ముడివేసి ఉన్న జడను విప్పదీయనవసరం లేదు. తలమీద నుంచి 3 దోసిళ్లు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది.